రామ్ చరణ్ పెద్ది మూవీ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కనే కనిపిస్తున్న ఓ భారీ బాడీతో ఉన్న వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. దీంతో రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంటా. ఆఫ్రికాకు చెందిన ఈ వ్యక్తి సాధారణ బాడీగార్డ్ కాదు. ప్రొఫెషనల్ MMA ఫైటర్ గా, సెలబ్రిటీ సెక్యూరిటీ నిపుణుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉందని సమాచారం వినిపిస్తుంది. భారీ శరీరాకృతి, కట్టుదిట్టమైన ఫిట్నెస్, స్టైలిష్ లుక్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రామ్ చరణ్ తో కలిసి ఆయన కనిపిస్తున్న ప్రతి ఫోటో, వీడియో ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. అలానే సినీ వర్గాల సమాచారం ప్రకారం కెవిన్ కుంటా అంతర్జాతీయ స్థాయిలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ సెలబ్రిటీలు, VVIPలకు సెక్యూరిటీ అందించిన అనుభవం కూడా కెవిన్ కు ఉందట. ముఖ్యంగా జనసందోహంలో చాలా ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉండే ఆయన స్టైల్ అందరినీ ఆకట్టుకుంటుంది. పెద్ద ప్రమోషన్ సమయంలో కూడా రామ్ చరణ్ చుట్టూ అభిమానుల రద్దీ పెరిగినా కెవిన్ చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యనే పెద్ద ఈవెంట్ లో భాగంగా కెవిన్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ అభిమాని రామ్ చరణ్ వైపు దూసుకొస్తుండడంతో కెవిన్ అతనిని సునాయాసంగా ఎత్తి అవతల నుంచోపెట్టారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కెవిన్ కుంటాను షేరాతో పోల్చుతున్నారు. అయితే కొందరు రామ్ చరణ్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కెవిన్ స్టైల్, పర్సనాలిటీ చూసి హాలీవుడ్ మూవీస్ లో కనిపించే సెక్యూరిటీ ఆఫీసులను గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం కెవిన్ కుంటా రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలే నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీ సెక్యూరిటీ నిపుణుల్లో కెవిన్ ఒకరిగా నిలుస్తారని నెటిజన్లు తెలుపుతున్నారు.